సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గుండెపోటుతో నారా రామ్మూర్తి నాయుడు చనిపోయారు. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గుండెపోటుతో నారా రామ్మూర్తి నాయుడు చనిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి చెందిన నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు నారా చంద్రబాబు నాయుడు కాగా రెండవ కుమారుడు నారా రామ్మూర్తి నాయుడు. కూతుళ్ల పేర్లు రాజేశ్వరి, హైమవతి. వ్యవసాయ కుటుంబానికి చెందిన నారా రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చూసేవారు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలపై ఆసక్తితో స్నేహితులతో కలిసి తిరుపతిలో కళాపరిషత్ ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు ఆయన. తర్వాత కాంట్రాక్టు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత అన్న నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. 1977లో చంద్రగిరి, పులిచెర్ల మండలాల్లో పార్టీ కోసం పనిచేశారు రామ్మూర్తి నాయుడు. అన్న కోసం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించేవారు. అప్పటి వరకు అన్నకు తోడుగా ఉంటూ వచ్చిన రామ్మూర్తి నాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 1994లో చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996, 97, 98లలో రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్గా కూడా పనిచేశారు. 1996లో చంద్రగిరిలో రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. 1998లో తిరుపతి తారక రామారావు స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించి అప్పటి హోంమంత్రి దేవేంద్ర గౌడ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేసిన ఆయన తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. గల్లా అరుణ్ కుమార్ మీద పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తర్వాత పలు ఆరోగ్య సమస్యల కారణంగా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. 2002 నుండి ఆయన ఆరోగ్యం కొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. 2003లో ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మూర్తి నాయుడు. శ్రీకాళహస్తి నుండి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది ఆయనను. అధిష్టానంతో విభేదించి 2004లో చంద్రగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా గల్లా అరుణ్ కుమారి రామనాథములపై పోటీ చేసి 36,000 పైచిలకు ఓట్లు సాధించారు. నారా రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇద్దరు కుమారులు ఆసక్తి చూపలేదు. నారా రోహిత్ సినిమాల్లోకి రాగా నారా గిరీష్ బిజినెస్లో బిజీ అయిపోయారు. ఇటీవల నారా రోహిత్ ఎంగేజ్మెంట్లో కూడా నారా రామ్మూర్తి నాయుడు పాల్గొలేదు. తీవ్ర అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని సమాచారం. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కూడా
చికిత్స పొందుతూ కూడా ఆయన ఈరోజు ఉదయం కాలమయ్యారు. అయితే సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్టు కూడా మహారాష్ట్ర అలాగే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇతావృత్తం కూడా అతను ఆయన కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని కూడా అతను హైదరాబాద్ కు బయలుదేరి వచ్చేలా షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం అక్కడ ఢిల్లీలో ఒక తాజ్ హోటల్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్నాక కూడా ఆయన ఇప్పటికే అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కూడా బయలుదేరి ప్రత్యేక విమానం కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఆయన 3:30 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 4 గంటల 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే రామ్మోహన్ నాయుడు మృతి చెందాడో హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్ చేరుకుంటారు. అక్కడ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని కూడా సందర్శిస్తారు. ఇప్పటికే అటు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటికే నారా లోకేష్ కూడా ఇప్పటికే అక్కడికి హైదరాబాద్ చేస్తున్నారు. ఇప్పటికే నారా కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు అలాగే ముఖ్యమంత్రి సత్యమణి భువనేశ్వర్ వాళ్ళ బంధువులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఆసుపత్రికి రావడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరితో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అలాగే నందమూరి రామకృష్ణ, అలాగే నందమూరికి సంబంధించిన వాళ్ళ బంధువులు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంబంధించిన కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు, తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం అక్కడ పార్థివ దేహాన్ని సందర్శించాక అక్కడి నుంచి అతన్ని రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని మొత్తం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా అతని సొంతం అంటే తిరుపతి దగ్గర చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె కూడా తరలిస్తారు. నారావారిపల్లెలో కూడా రేపు ఈ అంత్యక్రియల కార్యక్రమం జరుపుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపటి కూడా హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్నాక అక్కడ తమ్ముడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన కుటుంబీకులంతా కలిసి రేపు ఈ రోజు రాత్రికల్లా అక్కడ చంద్రగిరి చేరుకుంటారు. రేపు ఈ చంద్రగిరిలో నారాయణపల్లి కూడా రామ్మూర్తి నాయుడు సంబంధించిన అంత్యక్రియ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు కావచ్చు, అలాగే టీడీపీ అభిమానులు, అలాగే స్థానిక కుటుంబ నందమూరికి సంబంధించిన నారావారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు సంబంధించిన బంధువులు కూడా పెద్ద ఎత్తున నారావారి కలెక్ట్ చేస్తున్నారు. అయితే మొత్తం చూసుకున్నట్టు ఇప్పటికే అసెంబ్లీ కూడా వాయిదా పడడంతో రేపు తెలుగులో కావాలంటే కూడా చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రేపు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని సందర్శించేందుకు చాలా మంది కూడా రేపు నారావారిపల్లెకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా స్థానిక పోలీసులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.